Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nani University, Rajahmundry. మనం స్టాటిస్టిక్స్ పేపర్కి వచ్చేసి స్టాటిస్టిక్స్ పేపరు థర్డ్ ఇయర్లో మనకి థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమ్కి వచ్చేసరికి ఏంటి 5B పేపర్ 5A పేపర్ మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 5B పేపర్ అంటే ఏంటి? మనకు 5B పేపర్ టైటిల్ ఏంటి? యాక్చువల్గా శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఏంటి? శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఈ శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ చెప్పుకున్నాం. ఏంటి ఫస్ట్ యూనిట్? శాంప్లింగ్ థియరీ. ఈ శాంప్లింగ్ థియరీలో మనం ఆల్రెడీ 3 or 4 క్లాసెస్లో మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం శాంప్లింగ్ థియరీలో? ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ సింపుల్ శాంపుల్ సర్వే, అలాగే సెన్సస్ వర్సెస్ శాంపుల్ సర్వే, అలాగే శాంప్లింగ్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్, అలాగే టైప్స్ ఆఫ్ శాంప్లింగ్, సబ్జెక్టివ్, ప్రాబబిలిటీ అండ్ మిక్స్డ్ శాంప్లింగ్ మెథడ్స్. ఇది మనం ఫస్ట్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసుకుంటే సెకండ్ యూనిట్ ఏంటి? సింపుల్ ర్యాండమ్ శాంపుల్. ఏంటి? సింపుల్ ర్యాండమ్ శాంపుల్. ఈ సింపుల్ ర్యాండమ్ శాంపుల్ని SRS అని కూడా అనుకుంటాం అన్నమాట. సింపుల్ ర్యాండమ్ శాంపుల్ SRSలో మనకి ఏమేం టాపిక్స్ ఉంటాయంటే మీనింగ్ ఆఫ్ శాంపుల్స్ అండ్ మెథడ్స్ టు డ్రా, estimation of population mean, variance in SRS with replacement to SRS WR and SRS without replacement to SRS WR అన్నమాట. ఏముంటాయి సింపుల్ ర్యాండమ్ శాంపుల్లో? మీన్ ఆఫ్ శాంపుల్స్ అండ్ మెథడ్స్ టు డ్రా ఎస్టిమేట్ ఆఫ్ పాపులేషన్ మీన్, variances in SRS with replacement to SRS WR and SRS without replacement ఏమనుకుంటాం? SRS WR అనుకుంటాం అనమాట. ఇది మనకి సెకండ్ యూనిట్లో టాపిక్స్. చూద్దాం మనం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి చూడండి. ఏంటి మనకి ఫస్ట్ టాపిక్? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటో చూద్దాం. SRS అంటే ఇట్ ఈజ్ ఏ టెక్నిక్ ఆఫ్ డ్రాయింగ్ ఏ శాంపుల్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ యూనిట్ ఆఫ్ ది పాపులేషన్ హ్యాస్ an equal and independent chance of being included in the sample. అసలు సింపుల్ ర్యాండమ్ శాంపుల్ అంటే ఏంటి? ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి శాంపుల్కి ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ కనుక ఉంటే దానిని SRS అంటాం అన్నమాట. ఏంటి? ఒక పాపులేషన్ నుంచి మనం శాంపుల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి శాంపుల్కి ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్, అంటే పాపులేషన్ ఉన్న ప్రతి శాంపిల్కి కూడా ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ ఉంటే దానిని సింపుల్ ర్యాండమ్ శాంపులింగ్ SRS అంటాం అన్నమాట. ఏంటి? ఇట్ ఈజ్ ఏ టెక్నిక్ ఆఫ్ డ్రాయింగ్ ఏ శాంపుల్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ యూనిట్ ఆఫ్ ది పాపులేషన్ హ్యాస్ an equal and independent chance of being included in the sample. ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి శాంపుల్కి ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ కనుక ఉంటే దాన్ని SRS అంటాం అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏంటి? ఇన్ దిస్ మెథడ్ an equal probability of selection is assigned to each unit of the population at the first drawn. It is also implies an equal probability of selecting any unit from the available units at subsequent draws. Suppose a population consisting of capital N units. ఏంటి? క్యాపిటల్ N యూనిట్స్ని పాపులేషన్ అనేది క్యాపిటల్ N యూనిట్స్ కింద తీసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎనీ యూనిట్ at the first draw is 1/N, the probability of drawing any unit at the second draw from among the available N-1 units is 1/N-1 అవుద్ది, and so on. ఏంటి? ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రతి శాంపుల్కి ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ కనుక ఉంటే దాన్ని SRS అనుకుంటాం. ఈ మెథడ్లో
పాపులేషన్ నుంచి ఫస్ట్ శాంపుల్ తీసుకున్నప్పుడు ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో, పాపులేషన్ నుంచి వేరే ఏ శాంపుల్ తీసుకున్నా అదే ప్రాబబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఇన్ దిస్ మెథడ్ an equal probability of selection is assigned to each unit of the population at the first draw. It is also implies an equal probability of selecting any unit from the available units at subsequent draws. అదే చెప్పడమాట. ఏంటి ఈ మెథడ్లో పాపులేషన్ నుంచి ఫస్ట్ శాంపుల్ తీసుకున్నప్పుడు ఎంత ప్రాబబిలిటీ అయితే ఉంటుందో, పాపులేషన్ నుంచి ఇంక వేరే ఏ శాంపుల్ తీసుకున్నా కూడా మనకి అదే ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పడమాట. సపోజ్ ఏ పాపులేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ క్యాపిటల్ N యూనిట్స్ అనుకున్నాం అనుకోండి. ఏంటి ఒక పాపులేషన్లో క్యాపిటల్ N యూనిట్స్ ఉంటే, ఏంటి ఒక పాపులేషన్ అనేది క్యాపిటల్ N యూనిట్స్ ఉంటే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎనీ యూనిట్ ఎట్ ది ఫస్ట్ డ్రా ఈజ్ 1/N. ఈ క్యాపిటల్ N యూనిట్స్లో ఫస్ట్ డ్రా యొక్క ప్రాబబిలిటీ ఎంత? 1/N. సెకండ్ డ్రా యొక్క ప్రాబబిలిటీ ఎంత? 1/N-1 అండ్ సో ఆన్. నెక్స్ట్, this is the simplest form of random sampling from the list of capital N identified units, and these are drawn one by one with replacement or without replacement. ఈ ఎస్ఆర్ఎస్లో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో మనకి SRS-WR అండ్ SRS-WR ఉన్నాయన్నమాట. SRS-WR అంటే ఏంటి? విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ని యూజ్ చేసుకుని మనం క్యాపిటల్ N యూనిట్స్ నుంచి మనం శాంపుల్స్ అనేది డ్రా చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైంది కదా? ఏంటి మనకి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే? ఎస్ఆర్ఎస్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ కనుక సెలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి శాంపుల్కి ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ కనుక ఉంటే దానిని సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ పేరాలో ఏం చెప్పాడు? ఈ మెథడ్లో పాపులేషన్ నుంచి ఫస్ట్ శాంపుల్ తీసుకున్నప్పుడు ఎంతైతే ప్రాబబిలిటీ ఉంటుందో, ఏంటి ఈ మెథడ్లో పాపులేషన్ నుంచి ఫస్ట్ ప్రాబబిలిటీ తీసుకున్నప్పుడు ఎంతైతే ఫస్ట్ శాంపుల్ తీసుకున్నప్పుడు ఎంతైతే ప్రాబబిలిటీ ఉంటుందో, పాపులేషన్ నుంచి వేరే ఏ శాంపుల్ని తీసుకున్నా కూడా మనకి అదే ప్రాబబిలిటీ అనేది మెయింటైన్ చేస్తుందని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఒక పాపులేషన్లో క్యాపిటల్ N యూనిట్స్ అని, పాపులేషన్ అనేది క్యాపిటల్ N యూనిట్స్ అని కంటే ఈ N యూనిట్స్లో ఫస్ట్ డ్రా యొక్క ప్రాబబిలిటీ 1/N, అలాగే సెకండ్ డ్రా యొక్క ప్రాబబిలిటీ 1/N-1 అండ్ సో ఆన్ అన్నాం. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పాడు? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్, అలాగే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ కూడా మనకి ఈ ఎస్ఆర్ఎస్లో విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ ఉంటాయని చెప్పాడు అనమాట. ఇది మనకి ఎస్ఆర్ఎస్ అంటే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఏంటి? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. ఏంటి? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. చూడండి, ఈ శాంపుల్ ఈజ్ సెడ్ టు బి సెలెక్టెడ్ బై సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. ఎలా చెప్పుకుంటాం? SRS-WR. ఈ శాంపుల్ ఈజ్ సెడ్ టు బి సెలెక్టెడ్ బై సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. ఎలా సెలెక్ట్ చేస్తాం శాంపుల్ అనేది? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్తో మనం శాంపుల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. బై స్మాల్ అండ్ డ్రాన్స్ from a population of size capital N. If the sample is drawn by observing the following rules. ఏంటవి? ఒక పాపులేషన్లో క్యాపిటల్ N యూనిట్స్ నుంచి స్మాల్ అండ్ డ్రాస్ తీసుకున్నాం. ఆ డ్రాస్ తీసుకున్నప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవుతుందని చెప్పాడు. ఈ డ్రా ఏంటి? క్యాపిటల్ N పాపులేషన్ యూనిట్స్ నుంచి, ఒక పాపులేషన్లో క్యాపిటల్ N యూనిట్స్ నుంచి మనం ఒక పాపులేషన్లో క్యాపిటల్ N యూనిట్స్ ఉన్నాయనుకోండమ్మా, ఈ క్యాపిటల్ N యూనిట్స్ నుంచి స్మాల్ n డ్రాస్ తీసుకున్నాం. ఏంటి? క్యాపిటల్ N నుంచి స్మాల్ n డ్రాన్స్ అనేవి తీసుకున్నాం. దేన్ని యూజ్ చేసి? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ని యూజ్ చేసి మనం స్మాల్ n డ్రాస్ తీసుకున్నాం. ఈ డ్రాస్ తీసుకున్నప్పుడు మనకి కొన్ని రూల్స్ అనేది ఫాలో అవుతుందని చెప్పాడు. దీంట్లో ఫస్ట్ది ఏంటి? ఎట్ ఈచ్ డ్రా each unit in the population has the same chance of being selected.
ఏంటి ఎట్ ఈచ్ డ్రా ఈచ్ యూనిట్ ఇన్ ద పాపులేషన్ హ్యాస్ ద సేమ్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి శాంపుల్కి సేమ్ ఛాన్స్ ఉంటుంది శాంపుల్గా రావడానికి. అంతేనా? ఇప్పుడు మనం కొన్ని శాంపుల్స్ అంటే ఏమన్నా కొన్ని రాళ్ళు తీసుకుని ఏదన్నా ఒక డబ్బాలో వేస్తాం అనుకోండి, అది పాపులేషన్ అనుకుందాం. ఒక ప్లాస్టిక్ డబ్బాలో కొన్ని రాళ్ళు తీసుకుని డబ్బాలో వేస్తాం. ఈ డబ్బాలో ఉన్న రాళ్ళన్నీ ఏమవుతాయి, కొన్ని రాళ్ళు కాదు బాల్స్ అనుకోండి, ఉన్న బాల్స్ అన్నీ ఏమవుతాయి, క్యాపిటల్ ఎన్ యూనిట్స్ అవుతాయి. ఈ క్యాపిటల్ ఎన్ యూనిట్స్ ఏంటి, మొత్తం బాల్స్ అన్నీ క్యాపిటల్ ఎన్ యూనిట్స్. ఈ క్యాపిటల్ ఎన్ యూనిట్స్ నుంచి స్మాల్ అండ్ డ్రాస్ తీస్తాం. దేన్ని యూజ్ చేసుకుని, విత్ రీప్లేస్మెంట్ని యూజ్ చేసుకుని మనం స్మాల్ అండ్ డ్రాస్ తీస్తాం. ఇలా తీసినప్పుడు ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేసినప్పుడు అంతే కదా, ఆ ట్రబ్లో ఉన్న బాల్స్ ఏది వస్తుందో మనకు తెలీదు. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతి బాల్కి కూడా సెలెక్ట్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. అంతేనా? సేమ్ ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బాల్కి సెలెక్ట్ చేసుకోవడానికి సేమ్ ఛాన్స్ ఉంటుంది. మనకు తెలియదు ఏ బాల్ తీస్తాము. అదే చెప్పాడు ఫస్ట్ రూల్ ఏంటి, ఎట్ ఈచ్ డ్రా each unit in the population has the same chance of being selected. ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి శాంపుల్కి సేమ్ ఛాన్స్ ఉంటుంది. ఏంటి, శాంపుల్గా రావడానికి ప్రతి శాంపుల్కి కూడా సేమ్ ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి, ఏ యూనిట్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఈజ్ రిటర్న్డ్ టు ద పాపులేషన్ బిఫోర్ ది నెక్స్ట్ డ్రా. ఏంటి, ఏ యూనిట్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఈజ్ రిటర్న్డ్ టు ద పాపులేషన్ బిఫోర్ ది నెక్స్ట్ డ్రా. ఒక యూనిట్ని సెలెక్ట్ చేశాక మళ్ళీ పాపులేషన్లో రీప్లేస్ చేసిన తర్వాతనే నెక్స్ట్ యూనిట్ని సెలెక్ట్ చేస్తాం అన్నమాట. ఏం చెప్పాడు, ఒక యూనిట్ని సెలెక్ట్ చేశాక మళ్ళీ పాపులేషన్లో రీప్లేస్ చేసిన తర్వాతనే నెక్స్ట్ యూనిట్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అదే చెప్పాడు, ఈ యూనిట్ సెలెక్టెడ్ ఎట్ డ్రా ఈజ్ రిటర్న్డ్ టు ది పాపులేషన్ బిఫోర్ ది నెక్స్ట్ డ్రా. అంటే ఒక యూనిట్ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ పాపులేషన్లో రీప్లేస్ చేసిన తర్వాతే మనం నెక్స్ట్ యూనిట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ద సేమ్ యూనిట్ దేర్ఫోర్ మే బీ సెలెక్టెడ్ మోర్ దాన్ వన్స్. ఏంటి, ద సేమ్ యూనిట్ దేర్ఫోర్ మే బీ సెలెక్టెడ్ మోర్ దాన్ వన్స్. More than once, number of possible samples in SRSWR are capital N power small n. Thus, the probability of getting a sample is 1 by capital N power small n. ఏంటి, ఈ SRSWRలో నెంబర్ ఆఫ్ పాసిబుల్ శాంపుల్స్ ఎన్ని అన్నాడు, SRSWRలో నెంబర్ ఆఫ్ పాసిబుల్ శాంపుల్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ పాసిబుల్ శాంపుల్స్ ఇన్ SRSWR ఆర్ ఏమన్నాడు, క్యాపిటల్ N పవర్ స్మాల్ n. దస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ శాంపుల్ ఈజ్ ఏమవుతుంది, 1 by క్యాపిటల్ N పవర్ స్మాల్ n అవుతుంది. నెక్స్ట్, దేర్ ఆర్ క్యాపిటల్ N పవర్ స్మాల్ n పాసిబుల్ శాంపుల్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్. an SRSWR on small n draws from a population of size capital N will be denoted as capital N comma small n. All the draws in SRSWR are independent and identical. అన్ని డ్రాస్ కూడా SRSWRలో అన్ని డ్రాస్ కూడా ఎలా ఉంటాయని చెప్పాడు, ఇండిపెండెంట్ అండ్ ఐడెంటికల్గా ఉంటాయి. ఇన్ దిస్ మెథడ్ శాంపుల్ మీన్ ఈజ్ యాన్ అన్బాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ ది పాపులేషన్ మీన్. వేరియన్స్ ఆఫ్ శాంపుల్ మీన్ ఈక్వల్ టు ఏమైంది, వేరియన్స్ ఆఫ్ శాంపుల్ మీను క్యాపిటల్ N మైనస్ 1 by క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n S square. SRSWR is not much efficient than SRSWR.
ఏంటి ఈ మెథడ్లో శాంపుల్ మీన్ అనేది పాపులేషన్ మీన్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అవుతుంది, అంతేనా? ఇన్ దిస్ మెథడ్ శాంపుల్ మీన్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్. ఈ మెథడ్లో శాంపుల్ మీన్ అనేది మనకి పాపులేషన్ మీన్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అవుతుంది. అండ్ వేరియన్స్ ఆఫ్ శాంపుల్ మీన్ ఏమైంది? వేరియన్స్ ఆఫ్ శాంపుల్ మీన్ ఈక్వల్ టు N - 1 by N into small n into S square. SRSWR is not much efficient than SRSWR. SRSWR అనేది SRSWR కన్నా ఎఫిషియెంట్ కాదు అని చెప్పడమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే SRSWR. చూద్దాం. లెట్ us suppose that a sample size small n is drawn from a population of size N. In this procedure, every possible sample has equal chance 1 by NCN or NCN inverse of being selected. This sample design is achieved by drawing a sample by the following procedure. Number of possible samples in SRSWR or NCN. అంటే ఏంటి? పాపులేషన్లో N యూనిట్స్ నుంచి స్మాల్ n శాంపుల్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ ప్రొసీజర్లో 1 by NCN ఆర్ NCN ఇన్వర్స్ ఆ డ్రాస్ తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ పాపులేషన్లో N యూనిట్స్ నుంచి స్మాల్ n శాంపుల్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ ప్రొసీజర్లో ఏమవుతుంది? ఇన్ దిస్ ప్రొసీజర్ ఎవ్రీ పాసిబుల్ శాంపుల్ ఈజ్ ఈక్వల్ ఛాన్స్. ఈ ఈక్వల్ ఛాన్స్ ఏంటి? 1 by NCN ఆర్ NCN ఇన్వర్స్ అవుతుంది. ఈ డ్రాస్ తీసుకునేటప్పుడు మనకి కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవుతుందన్నమాట. ఏంటది? ఫస్ట్ది మొత్తం SRSWRలో నెంబర్ ఆఫ్ పాసిబుల్ శాంపుల్స్ ఎన్ని? NCN, అంతేనా? దీంట్లో ఫస్ట్ది ఏంటి? ఎట్ ఈచ్ డ్రా ఈచ్ అవైలబుల్ యూనిట్ ఇన్ ద పాపులేషన్ హ్యాస్ ది సేమ్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. ఎట్ ఈచ్ డ్రా ఈచ్ అవైలబుల్ యూనిట్ ఇన్ ద పాపులేషన్ హ్యాస్ ది సేమ్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. అంటే ఏంటి? ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి శాంపుల్కి కూడా సేమ్ ఛాన్స్ ఉంటుంది. ఎలా? శాంపుల్గా రావడానికి. కింద చెప్పాం కదా, ఒక టబ్లో బాల్స్ తీసుకుంటే అదేమాట. ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రతి శాంపుల్కి కూడా మనకి సేమ్ ఛాన్స్ ఉంటుంది అది శాంపుల్గా రావడానికి అని చెప్పాడు. సెకండ్ బిట్ ఏం చెప్పాడు? ఏ శాంపుల్ సెలెక్టెడ్ ఎట్ a draw is removed from the population before the next draw. అంటే ఈ శాంపుల్ సెలెక్టెడ్ ఎట్ ఏ డ్రా ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది పాపులేషన్ బిఫోర్ ద నెక్స్ట్ డ్రా. అంటే ఏంటి? ఒక యూనిట్ని సెలెక్ట్ చేశాక మళ్ళీ పాపులేషన్లో రీప్లేస్ చేయరు. సో పాపులేషన్ సైజ్ అనేది తగ్గుతుందన్నమాట. ఈ శాంపుల్ సెలెక్టెడ్ ఎట్ ఏ డ్రా ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది పాపులేషన్ బిఫోర్ ది నెక్స్ట్ డ్రా. ఒక యూనిట్ని సెలెక్ట్ చేశాక మళ్ళీ పాపులేషన్లో రీప్లేస్ చేయరు. కానీ SRSWRలో ఏంటి? మళ్ళీ పాపులేషన్లో రీప్లేస్ చేసి ఆ తర్వాతే నెక్స్ట్ యూనిట్ని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ SRSWRలో ఏంటి? ఒక యూనిట్ని సెలెక్ట్ చేశాక మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయరు, రిమూవ్ చేస్తారన్నమాట. ఆ యూనిట్ని రిమూవ్ చేసి రీప్లేస్ చేయరు. సో పాపులేషన్ సైజ్ అనేది ఏమైపోతుంది? ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, అంతేనా? ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తాం, దాన్ని రీప్లేస్ చేయం. రీప్లేస్ చేయకుండా ఒక్కో బాల్ తీస్తున్నాం అమ్మ బయటికి, దాన్ని రీప్లేస్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ట్రబ్లో ఉన్న పాపులేషన్ సైజ్ అనేది ఏమైపోతుంది? తగ్గిపోతుంది అన్నమాట. సో అదే చెప్పాం, పాపులేషన్ సైజ్ అనేది తగ్గుతుంది. దీనిలో ఫస్ట్ డ్రా ప్రాబిలిటీ ఏంటి
చూడండి, సపోజ్ ఏ పాపులేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ యూనిట్స్. ఏంటి పాపులేషన్ ఎన్ని యూనిట్స్ని కన్సిస్ట్ చేసుకుంది? పాపులేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ యూనిట్స్ తీసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ యూనిట్ ఎట్ ఫస్ట్ డ్రా ఈక్వల్ టు ఏమవుతుంది? దీనిలో ఫస్ట్ డ్రా 1/N. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ యూనిట్ ఎట్ ఫస్ట్ డ్రా ఈక్వల్ టు ఏమైంది? 1/N అన్నమాట. నెక్స్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ యూనిట్ of the remaining N minus 1 units in the second draw. ఏమవుతుంది? ఫస్ట్ డ్రా ఏమో 1/N. మన దగ్గర ఇప్పుడు ఒక యూనిట్ తగ్గుతుంది, సో n-1 యూనిట్స్ ఉంటాయి. అవునా? ఫస్ట్ డ్రా అయిపోయింది. ఫస్ట్ డ్రా ఏంటి? 1/N. దాన్ని ఇంక రీప్లేస్ చేయం, రిమూవ్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇంకెన్ని ఉంటాయి మనకి? సెకండ్ డ్రా తీసుకునేటప్పుడు మన దగ్గర ఇప్పుడు ఒక యూనిట్ అనేది తగ్గిపోతుంది, సో N-1 యూనిట్స్ ఉంటాయి. సో దాని ప్రాబబిలిటీ ఏమవుతుంది? సెకండ్ డ్రా 1/N-1. అంతేనా? సెకండ్ డ్రా 1/N-1 అయిపోతుంది. అంతే కదా? ఒక యూనిట్ తగ్గిపోయింది, N అనే యూనిట్ తగ్గిపోతే ఇంకేం మిగులుతుంది? N-1 యూనిట్స్ ఉంటాయి. దాంట్లో నుంచి సెకండ్ డ్రా తీస్తే 1/N-1 అవుతుంది. ఆఫ్ ఎక్సెట్రా. ఇలా ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ యూనిట్ ఆఫ్ ది రిమైనింగ్ n-I-1 యూనిట్స్ అట్ ది 8th డ్రా ఈక్వల్ టు ఏమవుతుంది? 1/N-I-1 వేర్ I ఈక్వల్ టు 3, 4 ఆఫ్ ఎక్సెట్రా N. అంతేనా? సపోజ్ వీ హ్యావ్ రిమైనింగ్ I యూనిట్స్, ఇంకేమన్నాయి? ఆఫ్ ఎక్సెట్రా I యూనిట్స్ తీసుకున్నాం అనుకోండి. I యూనిట్స్ దగ్గర ఏమైపోతుంది ప్రాబబిలిటీ? అంతేనా? ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ యూనిట్ ఆఫ్ ది రిమైనింగ్ N-I-1 యూనిట్స్ ఉన్నాయి. ఎట్ ది 8th డ్రా ఏమవుద్ది? 1/N-I-1 అవుతుంది. అంతేనా? 8th డ్రా వేర్ ఇక్కడ I ఈక్వల్ టు ఏమవుతుంది? I ఈక్వల్ టు 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు ఆఫ్ ఎక్సెట్రా N. అంతే కదా? ఫస్ట్ డ్రా తీసుకున్నాం, సెకండ్ డ్రా తీసుకున్నాం, ఇంకేమన్నా మనకి థర్డ్ డ్రా కాడి నుంచి ఉన్నాయి. సో I అనేది I ఈక్వల్ టు 3, 4 ఆఫ్ 5 ఆఫ్ ఎక్సెట్రా N అవుతుంది అన్నమాట. Next, in this method, sample mean is an unbiased estimator for the population mean. ఈ మెథడ్లో కూడా మనకి శాంపుల్ మీన్ అనేది పాపులేషన్ మీన్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అవుతుంది అన్నమాట. అండ్ వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ ఈక్వల్ టు ఏమవుతుంది? వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ N minus small n by N into small n ఇంటూ S². అదే మనకి విత్ రీప్లేస్మెంట్లో ఏంటి? శాంపుల్ మీన్ వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీను N-1 by N ఇంటూ స్మాల్ n ఇంటూ S². ఇక్కడేంటి? ఇక్కడ కూడా ఇన్ దిస్ మెథడ్ శాంపుల్ మీన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ అయింది. ఇక్కడ కూడా శాంపుల్ మీన్ అనేది పాపులేషన్ మీన్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అయింది. అండ్ వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ ఈక్వల్ టు ఏంటి మనకి? వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ N minus small n by N into small n into S². SRS-WR is more efficient than SRS-WR. వితౌట్ రీప్లేస్మెంట్ అనేది మనకి విత్ రీప్లేస్మెంట్ కనే కూడా మోర్ ఎఫిషియంట్ అని చెప్పాడు. ఆల్ ది డ్రాస్ ఇన్ SRS-WR ఆర్ ఇండిపెండెంట్ బట్ నాట్ ఐడెంటికల్. ఇక్కడ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్లో ఆల్ ది డ్రాస్ అనేవి ఎలా ఉంటాయి? ఇండిపెండెంట్గానే ఉంటాయి కానీ బట్ నాట్ ఐడెంటికల్ కాదు. అదే విత్ రీప్లేస్మెంట్లో ఏంటి? ఆల్ ది డ్రాస్ అనేవి ఇండిపెండెంట్ అండ్ ఐడెంటికల్. ఇక్కడ వితౌట్ రీప్లేస్మెంట్లో ఓన్లీ ఆల్ ది డ్రాస్ అనేవి ఓన్లీ ఇండిపెండెంట్ మాత్రమే, ఐడెంటికల్ మాత్రం కాదు. ఓకేనా? ఇక్కడికి మనకి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి,
అలాగే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్, అలాగే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదే దీన్ని ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ and define SRSWR and SRSWOR అనేసి అడుగుతాడనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సెలెక్టింగ్ ప్రొసీజర్ ఫర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? సెలెక్టింగ్ ప్రొసీజర్ ఫర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. చూద్దాం. ద మెథడ్ ఆఫ్ సెలెక్టింగ్ శాంపుల్స్ ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ కెన్ బి డన్ బై lottery system method, second the mechanical randomized or random numbers method. ఏంటి? సెలెక్టింగ్ ప్రొసీజర్ ఫర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి? ద మెథడ్ ఆఫ్ సెలెక్టింగ్ శాంపుల్స్ ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంపుల్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో శాంపిల్స్ని సెలెక్ట్ చేయడానికి ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తాం? 2 మెథడ్స్ని యూజ్ చేస్తామని చెప్పాడు. ఏంటవి? లాటరీ సిస్టమ్ మెథడ్, అలాగే సెకండ్ది వచ్చేసి మెకానికల్ ర్యాండమైజ్డ్ ఆర్ ర్యాండమ్ నెంబర్స్ మెథడ్. ఏంటి? మెకానికల్ ర్యాండమైజ్డ్ ఆర్ ర్యాండమ్ నెంబర్స్ మెథడ్ అన్నమాట. దీంట్లో మనం ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ది ఏంటి మనకి? లాటరీ సిస్టమ్ మెథడ్. ఈ లాటరీ సిస్టమ్ మెథడ్ చూసుకుంటే చూద్దాం. ఏంటి? లాటరీ సిస్టమ్ ఈజ్ ఏ సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్టింగ్ ర్యాండమ్ శాంపిల్స్. ఏంటి? శాంపిల్స్ని సెలెక్ట్ చేయడంలో లాటరీ సిస్టమ్ అనేది సింప్లెస్ట్ మెథడ్ అన్నమాట. ఇక్కడ మనకి సపోజ్ ఒక పాపులేషన్లో క్యాపిటల్ యూనిట్స్ ఉన్నాయనుకోండమ్మా. ఒక పాపులేషన్లో ఫర్ సపోజ్ ఎలా చెప్పుకుంటామంటే ఒక పాపులేషన్లో క్యాపిటల్ యూనిట్స్ ఉన్నాయి. అసలు మనకి లాటరీ సిస్టమ్ మెథడ్ అంటే ఏంటి? శాంపిల్ని సెలెక్ట్ చేయడంలో లాటరీ సిస్టమ్ అనేది సింప్లెస్ట్ మెథడ్ అన్నమాట. శాంపిల్ని సెలెక్ట్ చేయడంలో లాటరీ సిస్టమ్ అనేది సింప్లెస్ట్ మెథడ్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం? ఒక పాపులేషన్లో క్యాపిటల్ ఎన్ యూనిట్స్ ఉన్నాయనుకోండి. ఆ క్యాపిటల్ ఎన్ యూనిట్స్ని ఎలా తీసుకుంటాం? 1 2 3 ఆఫ్ ఎక్సెట్రా క్యాపిటల్ ఎన్గా అసైన్ చేసాం. ఈ క్యాపిటల్ ఎన్ యూనిట్స్ని హోమోజీనియస్గా ఉండే స్లిప్స్ మీద కానీ కార్డ్స్ మీద కానీ చిట్స్ మీద కానీ రాయాలి. అర్థమైందా? క్యాపిటల్ ఎన్ యూనిట్స్ తీసుకున్నాం ఒక పాపులేషన్లో. ఈ క్యాపిటల్ ఎన్ యూనిట్స్ని ఎలా తీసుకున్నాం? 1 2 ఆఫ్ ఎక్సెట్రా క్యాపిటల్ ఎన్గా అసైన్ చేసాం. అంటే 1 2 3 ఆఫ్ ఎక్సెట్రా క్యాపిటల్ ఎన్గా అసైన్ చేస్తాం. ఈ యూనిట్స్ని ఎలా తీసుకుంటాం? హోమోజీనియస్గా ఉండే స్లిప్స్ మీద కానీ. అంటే ఏంటి? మనం ఏదైనా డ్రా తీసినప్పుడు స్లిప్స్ మీదే కదా, స్లిప్స్ అన్నీ కలిపి ఒక బాక్స్లో వేసి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఎలా రాయమన్నాడు? ఈ అన్ని యూనిట్స్ని హోమోజీనియస్గా ఉండే స్లిప్స్ మీద కానీ కార్డ్స్ మీద కానీ చిట్స్ మీద కానీ, చిట్టీస్ అంటే చిట్స్ మీద కానీ రాయాలి. ఆ క్యాపిటల్ ఎన్ స్లిప్స్ని బ్యాగ్లో వేసి బాగా సఫుల్ చేసి 1 by 1 డ్రా చేస్తాం. అంతేనా? ఈ క్యాపిటల్ ఎన్ స్లిప్స్ని ఏం చేస్తాం? పెద్ద ట్రబ్లోనో లేదంటే ఏదైనా బ్యాగ్లోనో వేసి బాగా సఫుల్ అంటే బాగా కలిపేసి 1 by 1 అనేది డ్రా చేస్తాం. ఈ మెథడ్లో లెస్ కాస్ట్ అండ్ లెస్ టైం అవుతుంది. అంతే కదా, పెద్ద పనే ఉంది. ఇచ్చిన శాంపిల్స్ని ఇచ్చిన ఒక పాపులేషన్లో క్యాపిటల్ ఎన్ శాంపిల్స్ని ఏం చేసుకుంటాం? సెపరేట్ యూనిట్స్ కింద రాసుకుంటాం. 1 2 ఆఫ్ ఎక్సెట్రా క్యాపిటల్ ఎన్ యూనిట్స్ కింద రాసేసుకుంటాం. ఈ రాసుకున్న క్యాపిటల్ ఎన్ యూనిట్స్ని కూడా మనం హోమోజీనియస్గా అన్నీ ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క స్లిప్ మీద రాసుకుంటాం. స్లిప్ మీద కానీ కార్డ్ మీద కానీ దేని మీద అయినా రాసుకుని ఈ స్లిప్స్ అన్నిటిని ఒక బ్యాగ్లో కానీ ట్రబ్లో కానీ తీసుకుని మనం బాగా సఫిల్ చేస్తాం. సఫిల్ చేసి 1 by 1 అనేది ర్యాండమ్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ 1 by 1 ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ మెథడ్లో మనకి ఏమవుతుంది? లెస్ కాస్ట్ అండ్ లెస్ టైం. అంతే కదా, మనకి ఖర్చు ఏముంది? స్లిప్స్ మీద రాసి వేయడానికి లెస్ కాస్ట్ అండ్ లెస్ టైం అవుతుంది. అప్పుడప్పుడు ఈ మెథడ్లో కొన్ని తప్పులు జరుగుతాయి. ఎందుకంటే ఫేవర్గా చూసి స్లిప్స్ తీయడం వల్ల అప్పుడప్పుడు మనకి కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే అవి ఫేవర్గా తీసుకుని మనం స్లిప్స్ తీయడం వల్ల
ఫేవర్గా చూసి స్లిప్స్ తీయడం వల్ల, అంటే మనకి ఇది కావాలి ఇది కావాలని సెలెక్ట్ వాళ్ళకి ఫేవర్గా ఉండి మనం స్లిప్స్ తీయడం వల్ల అప్పుడప్పుడు మిస్టేక్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అదే చెప్పాడు ఈ లాటరీ సిస్టంలో. చూడండి, లాటరీ సిస్టమ్ ఈజ్ ఏ సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్టింగ్ ర్యాండమ్ శాంపుల్స్. Suppose we want to select a sample of small n candidates out of capital N population units. First we have to assign 1, 2 of etc. capital N for each and every individual in the population. These numbers are written in capital N slips or chits or cards. These slips are made as homogeneous as possible in size, color and shape. Now these slips are put in a bag and thoroughly shuffled and then draw capital N slips one by one. This method of selection is quite independent of properties of the population. It consumes less time and less cost. This method is applicable only for finite number of observations. దేనికి అప్లికేబుల్ అన్నాడు? ఓన్లీ ఫర్ ఫైనైట్ నెంబర్, అంటే మనం కౌంట్ చేయగలనన్ని అబ్జర్వేషన్స్ ఉంటేనే మాత్రమే చేయగలం ఇది. దిస్ మెథడ్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దిస్ మెథడ్ సమ్ టైమ్స్ గివ్ నాన్ ర్యాండమ్ లుకింగ్ రిజల్ట్స్. చెప్పాను కదా, ఫేవర్గా తీయడం వల్ల మనకి ఏమవుతుంది, సమ్ టైమ్స్ గివ్ నాన్ ర్యాండమ్ లుకింగ్ రిజల్ట్స్, అంటే అప్పుడప్పుడు కొన్ని తప్పులు అనేవి జరుగుతాయి అన్నమాట. అదేనా మొత్తం చెప్తా. శాంపుల్స్ని సెలెక్ట్ చేయడంలో మనకి శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో లాటరీ సిస్టమ్ అనేది సింప్లెస్ట్ మెథడ్ అని చెప్పుకున్నాం. ఈ లాటరీ సిస్టంలో ఎలా, ఫర్ సపోజ్ ఒక పాపులేషన్ అనేది క్యాపిటల్ N యూనిట్స్ కింద ఉన్నాయనుకోండి, ఆ N యూనిట్స్ని ఎలా రాసుకోమన్నాడు? ఫస్ట్ వీ హ్యావ్ టు అసైన్. ఎలా తీసుకోమన్నాడు? 1, 2 ఆఫ్ ఎక్సెట్రా క్యాపిటల్ Nగా అసైన్ చేసాం అన్నాడు. ఇలా అసైన్ చేసుకున్నాక ఈ క్యాపిటల్ N యూనిట్స్ అన్నింటినీ కూడా హోమోజీనియస్గా ఉండే స్లిప్స్ మీద కానీ, కార్డ్స్ మీద కానీ, చిట్స్ మీద కానీ రాయమన్నాడు. ఇలా రాసుకున్న తర్వాత ఈ క్యాపిటల్ N స్లిప్స్ కూడా మనం ఒక బ్యాగ్లో తీసుకుని లేదా ఒక బాక్స్ లాంటి ట్రబ్ లాంటిది తీసుకుని బాగా సఫుల్ చేయడం, అంటే బాగా కలిపి అప్పుడు ఈ క్యాపిటల్ N యూనిట్స్ అన్నీ కూడా 1 by 1 ర్యాండమ్గా మనం డ్రా చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఈ మెథడ్లో మనకి లెస్ కాస్ట్ అండ్ లెస్ టైం అవుతుంది. అప్పుడప్పుడే మాత్రమే మనకి మిస్టేక్స్ అనేవి వస్తాయి. దిస్ మెథడ్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ మెథడ్ దేనికి అప్లై చేయగలం? ఓన్లీ ఫర్ ఫైనైట్ నెంబర్, అంటే మనం కౌంట్ చేయగల నెంబర్స్ ఉంటే ఫైనైట్ నెంబర్స్ తక్కువ తీసుకుంటే మాత్రమే ఈ మెథడ్ మనం దానికి అప్లై చేయగలం అన్నమాట. దిస్ మెథడ్ సమ్ టైమ్స్ గివ్ నాన్ ర్యాండమ్ లుకింగ్ రిజల్ట్స్ అనేవి కూడా అప్పుడప్పుడు మనకి ఈ మెథడ్లో మనకి వస్తూ ఉంటాయని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది ఏంటి, దీంట్లో మెకానికల్ ర్యాండమైజ్డ్ మెథడ్. మెకానికల్ ర్యాండమైజ్డ్ మెథడ్ ఓఆర్ఆర్ ఏం చెప్పాం, ర్యాండమ్ నెంబర్స్ మెథడ్. చూద్దాం ఈ మెకానికల్ ర్యాండమైజ్డ్ మెథడ్ అంటే ఏంటంటే మనకి యాక్చువల్గా ర్యాండమ్ శాంపుల్ని సెలెక్ట్ చేయడంలో ప్రాక్టికల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్. ఇది ర్యాండమ్ శాంపుల్ని సెలెక్ట్ చేసుకోవడంలో మనకి ఇది ప్రాక్టికల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్ కింద చెప్పుకుంటామన్నమాట. ఈ మెకానికల్ ర్యాండమైజ్డ్ మెథడ్లో నెంబర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ సపోజ్ క్యాపిటల్ N పాపులేషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ క్యాపిటల్ N లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 99 అయితే అప్పుడు మనం ఎక్కడి నుంచి 00 to 99 దాకా నెంబర్స్ని కన్సిడర్ చేసి శాంపుల్ని సెలెక్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999 అయిందనుకోండి ఈ క్యాపిటల్ N అనేది, అప్పుడు ఏం చేస్తాం, 000 to 999 దాకా కన్సిడర్ చేస్తామన్నమాట. అండ్ సో ఆన్ ఇలా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే చెప్పాడు చూడండి. ద మోస్ట్ ప్రాక్టికల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్ ఆఫ్ సెలెక్టింగ్ ర్యాండమ్ శాంపుల్స్ coexist in the use of random number tables.
These mechanisms are such that they ensure that in a large body of numbers generated by them, each number 0, 1, 2 of etc. 9 occurs with an expectedly equal frequency and independent of each other. If we have to select a sample from a population of size capital N less than or equal to 99, then the numbers combined 2 by 2 to given pairs from 0, 0 to 99. Similarly, capital N less than or equal to 999 and from 0, 0, 0 to 999 or ఇలా కాకుండా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9999 అయిందనుకోండి 00, 00 to 9999 అండ్ సో ఆన్ ఇలా తీసుకుంటాం అన్నమాట. అర్థమైందా? ఏంటి మనం ర్యాండమ్ శాంపుల్ని సెలెక్ట్ చేయడంలో ప్రాక్టికల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్ అని చెప్పుకుంటాం. దీన్ని మెకానికల్ ర్యాండమైజర్ మెథడ్ అనే దాన్ని మనం ర్యాండమ్ శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో ప్రాక్టికల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్ అని చెప్పుకుంటాం. ఈ మెకానికల్ ర్యాండమైజర్ మెథడ్లో నెంబర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీంట్లో మెకానికల్ ర్యాండమైజర్ మెథడ్లో నెంబర్స్ అనేవి మనకి చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ సపోజ్ క్యాపిటల్ ఎన్ పాపులేషన్ తీసుకున్నాం అనుకోండి. ఏంటి ఎగ్జాంపుల్ దీంట్లో ఏం తీసుకున్నాం? ఫర్ సపోజ్ క్యాపిటల్ ఎన్ పాపులేషన్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ క్యాపిటల్ ఎన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 99 అయితే అప్పుడు మనం ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకోవాలి? క్యాపిటల్ ఎన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 99 అయితే అప్పుడు మనం ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకోవాలంటే ఆ నెంబర్స్ని 0, 0 to 99 దాకా నెంబర్స్ని కన్సిడర్ చేసి అప్పుడు శాంపుల్ని సెలెక్ట్ చేస్తామన్నమాట. దాంట్లో నుంచి ఏంటి క్యాపిటల్ ఎన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 99 అయితే అప్పుడు దాంట్లో నుంచి 0, 0 నుంచి 99 వరకు మనం శాంపుల్స్ని నెంబర్స్ని కన్సిడర్ చేసి ఈ నెంబర్స్ నుంచి శాంపుల్ని సెలెక్ట్ చేస్తాం. అలా కాకుండా ఫర్ సపోజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 999 అయితే అప్పుడు ఏమవుతుంది? మనం నెంబర్స్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకుంటాం? 000 to 999 వరకు నెంబర్స్ని కన్సిడర్ చేసుకుని దాంట్లో శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9999 అయిందనుకోండి. అప్పుడు నెంబర్స్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకుంటాం? 00, 00 to 9999 వరకు మనం నెంబర్స్ అనేవి కన్సిడర్ చేసుకుని అప్పుడు దాంట్లో నుంచి మనం శాంపుల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా అండ్ సో ఆన్. నెక్స్ట్, ద మెథడ్ ఆఫ్ డ్రాయింగ్ ద శాంపుల్ కన్సిస్ట్స్ ఆన్ ది ఫాలోయింగ్ స్టెప్స్ అన్నమాట. ఏంటి? శాంపుల్స్ని సెలెక్ట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం. అదేంటంటే శాంపుల్స్ని సెలెక్ట్ చేయడానికి మనం కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవుతాం. అవి ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి ఐడెంటిఫై ది క్యాపిటల్ ఎన్ యూనిట్స్ ఇన్ ద పాపులేషన్ విత్ ది నెంబర్స్ ఫ్రమ్ 1 to capital N. ఏంటి? ఐడెంటిఫై ది క్యాపిటల్ ఎన్ యూనిట్స్ ఇన్ ద పాపులేషన్ విత్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to capital N. పాపులేషన్ని క్యాపిటల్ ఎన్ని సెలెక్ట్ చేస్తాం. అప్పుడు వాటిని 1 to capital Nగా కన్సిడర్ చేస్తాం అన్నమాట. పాపులేషన్లో మనం క్యాపిటల్ ఎన్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు వాటిని 1 to capital Nగా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సెకండ్ది వచ్చేసి ఏంటి? సెలెక్ట్ a random any page of the random number table and pick up the numbers in any row or column or diagonal at random. అంటే ఏంటి? ర్యాండమ్ నెంబర్స్ టేబుల్స్ బుక్ నుంచి ఒక పేజ్ని సెలెక్ట్ చేసాం అనుకోండి. ర్యాండమ్ నెంబర్ టేబుల్ బుక్ నుంచి ఒక పేజ్ని సెలెక్ట్ చేసి ఆ పేజ్లో రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ ఆర్ డయాగోనల్ వైజ్ కానీ నెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం అన్నమాట. ఏంటి? మనకి ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ బుక్ నుంచి ఒక పేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పేజ్లో
రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ ఆర్ డయాగోనల్ వైజ్ కానీ నెంబర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. అదే చెప్పాడు, సెలెక్ట్ at random any page of the random number table and pick up the numbers in any row or column or diagonal at random. Second, next third వచ్చేసి the population units corresponding to the numbers selected in step 2 constitute the random sample. Several random number tables are available. Some are, మన దగ్గర several random number tables books ఉన్నాయి. వాటిలో కొన్ని ఫస్ట్ ఇది ఏంటంటే టిపెట్స్ 1927 random number tables of 41,600 digits. ఏంటి టిపెట్స్ది? టిపెట్స్ ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ని టిపెట్స్ అనేవాడు 1927లో ఇది టిపెట్స్ ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ ఆఫ్ 41,600 డిజిట్స్ని ఇచ్చారనమాట. టిపెట్స్ టేబుల్లో ఎన్ని ఉన్నాయి మనకి? 41,600 డిజిట్స్ని ఇచ్చాడనమాట. సెకండ్ది ఏంటి? ఫిషర్ అండ్ యේట్స్ అనేవాడు ఎప్పుడు 1938లో పబ్లిష్ చేశాడు. 1938లో ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ ఆఫ్ 15,000 డిజిట్స్. ర్యాండమ్ నెంబర్ టేబుల్స్లో ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? 15,000 డిజిట్స్ ఇచ్చాడు. ఎవరు? ఫిషర్స్ అండ్ యේట్స్ అనేవాడు 1938. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కెండల్ అండ్ స్మిత్. ఈ ఎప్పుడు? 1939లో టేబుల్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్ ఆఫ్ 1 lakh డిజిట్స్ అనమాట. కెండల్ అండ్ స్మిత్ అనేవాడు 1939లో ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ టేబుల్ ఆఫ్ ఎన్ని ర్యాండమ్ నెంబర్స్ ఎన్ని? 1 lakh డిజిట్స్ అనేవి మనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ ఆఫ్ 1 million digits ప్రిపేర్డ్ బై ర్యాండ్ కార్పొరేషన్. ఇప్పుడు 1955లో ర్యాండ్ కార్పొరేషన్ వాళ్ళు 1955లో 1 million డిజిట్స్ని ప్రిపేర్ చేశారనమాట. ఏంటి? ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ ఆఫ్ 1 million digits ప్రిపేర్డ్ బై ర్యాండ్ కార్పొరేషన్ వాళ్ళు 1955లో మనకి 1 million డిజిట్స్ని ప్రిపేర్ చేశారు ర్యాండమ్ నెంబర్స్ టేబుల్స్లో. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి సిఆర్ రావ్, అలాగే ఎస్కే మిత్రా, అలాగే ఏ మైథెల్, కేజీ రామ్మూర్తి అనేవాళ్ళు 1966లో టేబుల్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్ ఆఫ్ 20,000 డిజిట్స్ని మనకి ఇచ్చారన్నమాట, ప్రిపేర్ చేశారన్నమాట. ఎవరెవరు? సిఆర్ రావ్, ఎస్కే మిత్రా, ఏ మైథెల్, అలాగే కేజీ రామ్మూర్తి అనేవాళ్ళు 1966లో టేబుల్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్ని 20,000 డిజిట్స్ని మనకి ప్రిపేర్ చేశారన్నమాట. ఇక్కడికి మనకి ఏంటి? సెలెక్టింగ్ ప్రొసీజర్ ఫర్ ఎస్ఆర్ఎస్ అంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఎలా సెలెక్ట్ చేస్తాం అనేది 2 మెథడ్స్ అన్నాం. లాటరీ సిస్టమ్ మెథడు, అలాగే మెకానికల్ ర్యాండమైజర్ మెథడు ద్వారా మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నేషన్స్ అండ్ టెర్మినాలజీ. నెక్స్ట్ టాపిక్ ఏంటి? నొటేషన్స్ అండ్ టెర్మినాలజీ. నొటేషన్స్ అండ్ టెర్మినాలజీ. లెట్ us consider a finite population of capital N units and the capital letters are used to describe the characteristics of the population, whereas small letters refers to small observations. ఏంటి? let us consider finite population of capital N units. ఏం కన్సిడర్ చేసుకోమన్నాడు? ఫైనైట్ పాపులేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ యూనిట్స్ని ఫైనైట్ పాపులేషన్ కింద కన్సిడర్ చేసుకుంటే అండ్ ద క్యాపిటల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది క్యారెక్టరిస్టిక్స్. క్యాపిటల్ లెటర్స్ని క్యారెక్టరిస్టిక్స్ కింద డిస్క్రైబ్ చేసుకోమన్నాడు ఆఫ్ ది పాపులేషన్. క్యాపిటల్ లెటర్స్ని మనకి క్యారెక్టరిస్టిక్స్ కింద యూజ్ చేసుకోమన్నాడు. నెక్స్ట్ వేర్ స్మాల్ లెటర్స్ రిఫర్స్ టు స్మాల్ అబ్జర్వేషన్స్. స్మాల్ లెటర్స్ దేనికి రిఫర్ చేస్తాయన్నాడు? స్మాల్ అబ్జర్వేషన్స్ని రిఫర్ చేస్తాయన్నాడు. చూడండి, లెట్ yi ఈక్వల్ టు 1 2 of etc n be the value of the character for the ith unit in the population. yi అంటే ఏంటి? be the value of the character of the ith unit in the population. And small yi, I equal to 1 2 of etc small n.
be the values of the character for the ith unit selected in the sample. పాపులేషన్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటి, క్యాపిటల్ లెటర్స్లో తీసుకోమన్నాడు. అదే స్మాల్ లెటర్ని తీసుకున్నప్పుడు ఏంటి, శాంపుల్ నుంచి తీసుకోమన్నప్పుడు స్మాల్ లెటర్ని కన్సిడర్ చేసుకుంటాం. క్యాపిటల్ వైఐ అయితే ఏమైంది, బి ద వాల్యూ ఆఫ్ ది క్యారెక్టర్ ఫర్ ది ith యూనిట్ ఇన్ ద పాపులేషన్. పాపులేషన్లో ith యూనిట్ అనేది వైఐ. అలాగే స్మాల్ వై ఏంటి, బి ద వాల్యూస్ ఆఫ్ ది క్యారెక్టర్ ఫర్ ది ith యూనిట్ సెలెక్టెడ్ ఇన్ ద శాంపుల్. ith యూనిట్ సెలెక్టెడ్ ఇన్ ద శాంపుల్ అయితే స్మాల్ వైఐ. అప్పుడు పాపులేషన్ మీన్ ఏమవుతుంది, క్యాపిటల్ వై బార్ క్యాపిటల్ ఎన్. ఏంటి పాపులేషన్ మీన్, క్యాపిటల్ వై బార్ ఎన్ ఈక్వల్ టు ఏమైంది, 1 క్యాపిటల్ ఎన్ సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ. శాంపుల్ మీన్ అవుతే ఏమవుద్ది, పాపులేషన్ మీన్ అయితే క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేసుకుంటాం, శాంపుల్ మీన్ అయితే స్మాల్ లెటర్ యూజ్ చేసుకుంటాం. శాంపుల్ మీన్ ఏంటి, స్మాల్ వై బార్ ఎన్ ఈక్వల్ టు 1 స్మాల్ ఎన్ సిగ్మా ఈక్వల్ టు 1 to స్మాల్ ఎన్ వైఐ. నెక్స్ట్ శాంపుల్ మీన్ స్మాల్ వై బార్ ఎన్ మే బీ ఆల్సో రిటర్న్ ఆల్టర్నేటివ్లీ. ఏంటి, శాంపుల్ మీన్ వై బార్ స్మాల్ ఎన్ మే బీ ఆల్సో రిటర్న్ ఆల్టర్నేటివ్లీ. ఎలా రాసుకుంటాం, స్మాల్ వై బార్ ఎన్ ఈక్వల్ టు 1 స్మాల్ ఎన్ సిగ్మా ఈక్వల్ టు 1 to స్మాల్ ఎన్ ఏఐ వైఐ. ఇక్కడ వేర్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ అంటే ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ ద శాంపుల్ యూనిట్ ఈజ్ ఇన్ ద పాపులేషన్, ఇఫ్ ద శాంపుల్ యూనిట్ ఈజ్ ఇన్ ది పాపులేషన్. ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, ఇఫ్ ద శాంపుల్ యూనిట్ ఈజ్ నాట్ ఇన్ ది పాపులేషన్. 1 తీసుకుంటే శాంపుల్ యూనిట్ అనేది దేంట్లోది, పాపులేషన్లోది. అదే 0 తీసుకుంటే శాంపుల్ యూనిట్ ఈజ్ నాట్ ఇన్ ది పాపులేషన్, శాంపుల్ యూనిట్ అనేది పాపులేషన్ నుంచి తీసుకున్నది కాదు అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ మీన్ స్క్వేర్. పాపులేషన్ మీన్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం, పాపులేషన్ మీన్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఇంటూ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to క్యాపిటల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ వైఐ మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకున్నాం, ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ వైఐ స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఎన్ ఇంటూ వై బార్ ఎన్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి శాంపుల్ మీన్ స్క్వేర్ని ఎలా రాసుకున్నాం, స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్మాల్ ఎన్ మైనస్ 1 సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఏ మైనస్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకున్నాం, స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్మాల్ ఎన్ మైనస్ 1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n స్మాల్ వైఏ స్క్వేర్ మైనస్ స్మాల్ ఎన్ ఇంటూ స్మాల్ వై బార్ ఎన్ స్క్వేర్. అర్థమైందా, పాపులేషన్ మీన్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ని ఎలా రాసుకున్నాం, 1 క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఇంటూ పాపులేషన్ మీన్ స్క్వేర్ క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎలా రాసుకున్నాం, 1 క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ మైనస్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. అదే శాంపుల్ మీన్ స్క్వేర్ని ఎలా రాసుకున్నాం, స్మాల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్మాల్ ఎన్ మైనస్ 1 సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ మైనస్ స్మాల్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకున్నాం, ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ 1 సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ స్క్వేర్ మైనస్ స్మాల్ ఎన్ ఇంటూ స్మాల్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. ఇక్కడికి కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం థీరమ్స్ చూసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.